అందరికీ నమస్కారం. ఈరోజైతే మన లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు గారు డైరెక్షన్ చేసిన 'సింగీతం' మూవీ చూశాను. సినిమా అయితే బాగుంది. 94 ఇయర్స్‌లో కూడా సింగీతం శ్రీనివాసరావు గారు డైరెక్షన్ చేశారంటే అవార్డుల కోసం, రివార్డుల కోసమో కాదు. మన టీఎఫ్ఏకి కాదు, మన ఇండియన్ సినిమాకే ఒక డిఫరెంట్ సబ్జెక్ట్, ఒక కొత్త రకం సినిమా చేద్దామన్న ప్రయత్నంతో చేసిన సినిమా ఇది. మూవీ ట్రైలర్‌లో చూపించినట్టే మాటలు, పాటలైతే. నేను ఇదే స్టోరీ అనుకున్నాను. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో హీరో వెళ్తాడు. వాళ్ళకున్న శాపాన్ని ఛేదించి వాళ్ళు మాట్లాడేలా చేస్తారు పాటలు పాడకుండా. నేను ఇదే అనుకున్నాను. కానీ అది కాన్సెప్ట్ మాత్రమే. స్టోరీ లైనే వేరు. అది మీరు సినిమా చూస్తేనే అర్థమవుద్ది మీకు. ఈ మూవీకి బిగ్గెస్ట్ అసెట్ ఎవరంటే డీఎస్‌పీ గారు. దేవిశ్రీ ప్రసాద్ గారు ఈ మూవీకి మ్యూజిక్ చాలా బాగా కంపోజ్ చేశారు. మ్యూజిక్కే కాదు, సినిమా కాన్సెప్టే మాటలు, పాటలైతే. సో ఏం మాట్లాడినా పాటలుగా ఉంటాయి. సో డీఎస్‌పీ గారు బాగా కష్టపడ్డారు ఈ సినిమాకి. ఇలాంటి ఒక డిఫరెంట్ మూవీని ప్రొడ్యూస్ చేసిన నాగ్ అశ్విన్ గారి థాట్ ప్రాసెస్ బాగుంది. ఏ సినిమాకైనా పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. ఒక రివ్యూ లాగా ఇక్కడ సినిమా బాగుంది లేదా ఇక్కడ సినిమా బాగోలేదు అని చెప్పదలుచుకోలేదు నేను. ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ చూసే వాళ్ళకి, అలాగే రెగ్యులర్ ఆడియన్స్ కూడా ఈ సినిమా కన్ఫామ్‌గా నచ్చుద్ది. మూవీ ఓటీటీలో చూశాక సినిమా సూపర్ ఉంది, బంపర్ ఉంది, కల్ట్ సినిమా, అబ్సల్యూట్ సినిమా ఇలాంటివన్నీ కాకుండా థియేటర్ ఉన్నప్పుడు సినిమా చూస్తే ఒక ఫీల్ గుడ్ మూవీ చూసిన సాటిస్ఫాక్షన్‌తో సినిమా థియేటర్ బయటకు వస్తారు. అలాగే ఆడియన్స్ కూడా ఇలాంటి డిఫరెంట్ సబ్జెక్టే కోరుకుంటారు.